ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని, ఈ మేరకు అమెరికా ఇజ్రాయెల్కు నిఘా సమాచారం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పశ్చిమాసియా ఘర్షణల వేళ ఇరాన్ నాయకత్వంపై ఈ వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇరాన్లోని కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ పత్రికా కథనంలో తెలిపింది. దేశాన్ని ఆయన పాలించకపోతున్నట్లు ఆ రిపోర్ట్లో చెప్పారు. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం మోస్తాబాకు రహస్య ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు తెలిసింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న మోస్తాబా ప్రభుత్వ నిర్ణయాలలో పాలు పంచుకోవడం లేదని ఆ రిపోర్ట్లో చెప్పారు. ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ నూతన సుప్రీం లీడర్ 56 ఏళ్ల ముస్తాబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి జారుకున్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన ముస్తాబా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన కోమ్ నగరంలో అత్యంత రహస్యంగా చికిత్స పొందుతున్నారని, దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని ది టైమ్స్ నివేదిక చెబుతుంది. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇరాన్ అధికారిక యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన డెడ్లైన్ విధించారు. అమెరికా ప్రతిపాదించిన 45 రోజుల కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల్లోపు హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఈ గడువులోగా స్పందించకపోతే ఇరాన్లోని కీలకమైన పవర్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలన్నిటినీ ఒకే రాత్రిలో నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాన్ని పెంచుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేస్తూ ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇరాన్లోని ఒక ప్రధాన పెట్రోకెమికల్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయడమే కాకుండా ఇరాన్ను శక్తివంతమైన పారామిలిటరీ దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ను మట్టుబెట్టింది.
ఇదే సమయంలో సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమించడం, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ వైపు నుండి దాడులు ముమ్మరం కావడంతో ఇరాన్ సైన్యం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని సమాచారం. మోస్తాబా ఆరోగ్య పరిస్థితిపై అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తో పాటు గల్ఫ్ దేశాల ప్రతినిధులకు కూడా సమాచారాన్ని చేరవేశారు. ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన దాడిలో మోస్తాబా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అయితే ఆ దాడిలోనే మోస్తాబా కూడా గాయపడ్డారు. కానీ చాలా రోజుల నుంచి అతని లొకేషన్ బహిర్గతం కాలేదు. అతను కోమ్ పట్టణంలో ఉన్నట్లు మొదటిసారి సంకేతాలు అందాయి. మోస్తాబా ఖమేనీ తండ్రి సుప్రీం నేత అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలు కూడా కోమ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది.